నాకు బంగారు అన్నం వేసుకొని కడుక్కురేసి నువ్వు ఎత్తుకొని తినిపియాలి నాకు బంగారు పైన ఎక్కడిది బిడ్డ బంగారు తోలుపై అయినా మంచిదే నేను ఎత్తుకొని తినిపియాలి బతానా ఎందుకే ఆ పానం ఎట్లున్నది నువ్వు ఎట్లా తీయ కాయ బరువా అని తీయ కాయ బరవా అంటే తీయ పేగులు లేదు కాయకే వెరకరా తీయ ఎంత తోటి ఉంటుంది తోటి ఉంటది కాయ కడవంత ఉంటది మొత్తలే అంటలేనా వస్తుంది కానీ పేగులు దిగే దానికే ఎత్తుకొని తినిపియాలి ఆడవచ్చురా పర్వాలేదండినా ఆడపించుకుంటే అన్నం పెడతా నిలబడికైనా ఉండి ఎత్తుకోవాలి బిడ్డ రమ్మని ఆ తల్లి ఆడవచ్చు పరవల్ల వండింది ఆ ఇద్దరు బిడ్డలా పెద్ద బిడ్డ బల్లల్లా చిన్న బిడ్డలు చూసిన అంతగా చూసుకుంటా తల్లి చిన్ని దానా
ఏమవుతుంది మమ్మీ ఏం తాగుతావు బిడ్డ పాలి వాడే ఆలస్యంగా పాలు చెప్తారా నీ ఎవరికా నెరికేనానే ఎందుకు వెనక లేకపోతే ఏడాదికి వస్తు ఓ భగవతి డోలోడు ఎక్కడికి పోతావురా నేను దుకాణంలో పోయి సంచి కొనుక్కొని మందు పోసుకుని ఆడుకుంటా మనసు పోసుకొని ఆడుకోవాలి బిడ్డ పిచ్చోళ్ళు అవుతారు చదువుకోవాలి తలరాత మార్చుకోవాలి బావతో పోతావా ఇచ్చా ఆయన బిడ్డ బడికి పోవాలి రమ్మని ఆ బిడ్డను తీసుకుని కోటలు ఇంటికి వచ్చే పలుక పలుపం ఉన్నదా చదువుకోవాలి తలరాత మార్చుకోవాలని పంతులకు రోగం బాగున్నది నీ బిడ్డ అంటే సానుకున్న బిడ్డ అనుకుంటారా బిడ్డ చిన్న బిడ్డ పెద్ద పేరు ఏం పేరు పెద్ద పేరు అరుణాదేవి చిన్న బిడ్డ పేరు కరుణాదేవి అమ్మాయి ఇస్కూల్ కాడ మరి కన్న తల్లి చదవపడి నువ్వు ఇంటి పోనీ బిడ్డ శీరికారం పెడతా శీరికారం అంట పంతులు అంత మంట బిడ్డ శ్రీ కారం పెట్టుడు కాదు శ్రీకారం ఓకారం గుణకారం అవి పదాలు బిడ్డ అంతేనా గుంటూరు కారం తేజకారం అని అనుకున్న పాలు కాదు కాదు బాయ్ ఏడేళ్ళ బిడ్డ ఎవరయ్యా ప్రాధాన్యకున్నాడు నా గర్భాన నాకు ఇద్దరు ఆడబిడ్డ లోకములన్న అది ఆడబలకమనుకున్నాడు దండవా తల్లి సుందరదేవి పల్లెలకు పోయినప్పుడు ఆ ఇద్దరు అక్కజనులైనా పదిలోన మల్ల పిల్లలైనా వర్షకాలంలో పరిచిత్ అయినప్పుడు పుస్తకాలు పట్టుకోరి మరి బాట పంటి పోతాడ సావత్ అంటే కచ్చరికాడ కూర్చున్నాడు అడవుల గంట తండ్రి ఒకసారి బిడ్డ వంక దూసిండు
ఇప్పటికన్నారయ్యా ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్ననాడు ఎంతల నందుకైన నెత్తుల కుంపడి నాకిద్దరు ఆడపిల్లమ్మ ఈడు వచ్చిన బిడ్డ ఇంటి మీద ఉన్నది నా పెద్ద బిడ్డ నాకు పెళ్లి చేసుకుంటా మరి పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంతే నా చిన్న బిడ్డ 7 ఏళ్ళ బిడ్డ 7 ఏళ్ళైన నాడు పరా ఇంటి పిల్లగాని తీసుకొచ్చుని ఇల్లురికం పెట్టుకుంటాను నేను కొడుకు లెక్కలు బిడ్డలు చూసుకుంటాను అని ఆడపిల్ల కన్నా తండ్రి సుందర సుందరాలు కచ్చర బంధు పెట్టి భవనాల పోయి నా భార్యని విచారించి నా బిడ్డకు పెళ్లి చేస్తున్నా పెద్దలు చెప్పిన మాటే పెరగన్నం చదివుడు అన్నారు. సేవ నాని వాళ్ళు ఏ సేవ గొప్పది అంటారమ్మా. ముద్ర కానీ పుడితే మేలు మనకు ముద్ర కానీ భర్తే భాగ్యము కట్లు మోసిన కాపురం మేలు భర్తను ఇచ్చిన భాగ్యము. ప్రతి సేవ చేసినాకనే పరమాత్మ పోయి ఎత్తనన్నది అమ్మ సేవ దూరం ముందుగా పట్టుకుని నా భర్త వెళ్ళిపోయి నా భర్త పాదాలు పడుకోని భవనాలు నింపుకుంటానది నా తల్లి సుందరి. నా పిల్లమే లోనికి రుచిత
అప్పుడే అంతిప్పి ముంగర పెడతా అంత ముందు ఒక 5 పడతావు నువ్వు అంత ముందు పెట్టి మనసులో మాటమ్మా అంటే వాయికోరా నచ్చిపోరా ఏంద్రా చూస్తారా రేపు అయ్యో అయ్యో అంతే వాడనట్టు ఎక్కడ ఉంటే కొడుకైతే ఎందుకు చిన్న బేబీ అనకపోతాడా అడిగినప్పుడే ఆయన చదివినప్పుడే అరే ముడకొడక పట్టినావని భర్త సిచ్చుపుడి వారి కుమారిగాడు ఎరికేనా అయ్యో పాపం తెప్పేది మందుండగా ఆహాటిగా దుస్తుడు మన కరబ అనగలిగిన మనకిద్దరు ఆడపిల్లలమ్మా ఈడు వచ్చిన బిడ్డ ఉన్నది నేను కత్తెర మీద కూర్చుంటే బిడ్డ అరుణాదేవి సన్నడ పుస్తకాలు పట్టుకుని పాట వండి పోతుంది బిడ్డ ఎదిగిన బిడ్డ అమ్మ ఓబామంగా ఆడపిల్ల ఓబామంగా ఎదిగిన ఆడపిల్ల ఇంటి మీద ఉన్ననాడు ఏ తండ్రికైనా నెత్ర గుంపటన్నరమ్మ మనం కొడుకులు మన పెద్ద బిడ్డలు నమ్మకు మన ఇంటి ముందు మనలో కొట్టి బంధు వేసి బయటతో మన బిడ్డ కళ్ళు కడిగి కన్యదానమంత చేసి అయ్యా నా పేగు తీసి నీ బిడ్డకేస్తాను నా బిడ్డ పైలవని అల్లుని చేతిలో పెట్టి బిడ్డను అత్తగారింటికి లాగనమ్మా మనం కాలు రెక్కలు ఉడికి రెక్కలు ఉడికి మంచాల పడితే మంచాల పడ్డనాడు ఏ తల్లైనా ఏ తండ్రైనా నా బిడ్డ వాళ్ళ వస్తుందా నా బిడ్డ రేపొస్తుందా నా బిడ్డ ఏం చెప్తుందో బాబా బిడ్డ నడత్తదు బిడ్డ
కన్న తల్లి తల్లి బాబా ఎదురు చూస్తారట అత్తగారి భవనాలలో ఉన్న బిడ్డలకు తెలవంగానే మా అమ్మ మంతాల పడ్డది. నేను అవను చూడవారే శరీరం లేకున్నా ఇంటి పక్కోళ్ళు ఇంటి గురికి బిడ్డ నేను అవ్వగారింటికి పోతాను. మా అమ్మ మంచాల పడ్డది. నా బలగాన్ని చూసుకొని వచ్చినాక అవ్వ మీకు కూలి కైకిలి కత్తను అని 50 రూపాయలు పడుకొని బిడ్డ సతి కట్టుకొని అవ్వ దగ్గరికి బిడ్డ నచ్చిన ఏ కొడుకు మీకు అన్నమంట లేడన్నా ఏ కోడలు మీకు తనమంట లేదన్నా కన్న బిడ్డలు బామన్నా తల్లిదండ్రి రాజులు వండుకున్నా పక్క బట్టలు తులిపి ఉతికి ఆరేసి కుండెనన్ని నీళ్లుగా పెట్టి బిడ్డో లేదు లేవని తల్లిని 2 రెక్కలు వడ్డి లేవరెత్తుకొని జాలారి రేవుల్లా తలదానం పోసి తలకురుడు చదిరి అవ్వ మీకు పాలు పోసి పరమన్న వండక రాకున్నా అవ్వ నీకు పెరగన్నం సర్ది తెచ్చిన్ను అని బిడ్డ తెచ్చిన సర్ది తింటే ఏ తల్లికైనా నిమ్మలం అన్నరమ్మ. 10 రోజుల పాటు అవ్వగారింటి కాడ ఉండి బిడ్డలు అవ్వయ్య సేవ చేసి అవ్వ నేను వచ్చి 10 రోజులు అవుతుంది. అవ్వ నా ఇల్లేడవాయను నా పనేడవాయను అవ్వ నేను పోతాను అన్నప్పుడే బిడ్డ తయారు కాగానే ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా బట్టల బుట్ట పట్టుకొని బస్సు దాకా పోయి బిడ్డ నువ్వు నీ పిల్లలమ్మ ఎక్కంగా బయలమవ్వ దిగంగా బయలం బిడ్డ అని అత్తగారి భవనం బిడ్డల దాగనంపినాడు. మనం కాలు రెక్కలు ఉడిగి ఊరికి కాడికి దగ్గర ఊరు బొమ్మన్నాడు కాడు వెళ్ళినాడు. అవ్వ ప్రారంభమైందంటే ఏ బిడ్డలైనా సేనల్ల సలికల్లో ఉన్న బిడ్డలు ఇంటి గురికొచ్చి కొడవలాడవారేసి బావా నీ ప్రారంభమైందా తలపుదారం అనుకుంటే కన్న పిల్ల దగ్గర వేసుకొని బిడ్డలు ఏడవాడాలెల్లా వేసుకుంటా బిడ్డలు బిడ్డలురికి వచ్చి 3 రోజుల పేనుగా పురుగు వాసన బట్టి ఆకిట్లున్నా ఏ బిడ్డన గిలగిల ఉరికాసి ఒక వీధి బట్ట తీసి బిడ్డలు అవన్నీ బిడ్డ వచ్చినవే